తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది. ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దేనికి 20,000. అమ్మో అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూనే 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం, పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందో? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. అమ్మో 30,000? వద్దు. ఒరే తమ్ముడు, ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా. ఏదైనా జరిగితే హాస్పిటల్ కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్ళే వద్దు. ఏంటి బామ్మరిది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచినాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు, ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ గా అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నేను నేర్పుతావు కదా, నువ్వు ఎట్టుకో బామ్మరిది. కలెక్షన్లు బడ్జెట్ పద్మనాభం పద్మనాభం. రమ్య ఇన్విటేషన్లే 300 లాగేసాం, ఇంతవరకు ఎవరు రాలేదు. రండి త్వరగా రండి. గిఫ్ట్లు గబగబా ఇచ్చేసి వెళ్ళి కూర్చోండి. సారీ, మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్. వాళ్ళు గెస్టులు కాదు, వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్, ఒక సిరీస్ లెటర్, ఇంకోటి సప్లైర్ అని. వాళ్ళ బ్యాలెన్స్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద గిఫ్ట్ వస్తుంది. ఎవరాళ్ళు? రండి సార్, రండి. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు. వెల్కమ్ వెల్కమ్. పెద్ద ప్రొపరేటర్ గారు చిన్న ప్రొపరేటర్ గారు రాలేదా? వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి. ఈ ప్యాకెట్ ఇచ్చామని పంపించారు. గిఫ్ట్లు వచ్చాక గెస్టులు రాకపోతే వెళ్ళండి, వాళ్ళ పళ్ళు ఆడుకుంటాయి కదా. ఈ ప్యాకెట్లో ఏముందో? గోల్డ్ ఐటమ్స్. నేను తీసుకుంటాను. ఏదో గిఫ్ట్ చెక్ లా ఉంది. కాదండి, ఏదో లెటర్. ఇది లెటరా? ఏం రాసిందో చదవండి. డియర్ పద్మనాభం, బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీరు 100 ఏళ్ళు సుఖంగా బ్రతకండి. ఇట్లు జగన్నాథరావు అండ్ హిస్ సన్. ఏడ్చినట్టుంది. ఓనర్ కాగితం మొక్కిస్తే ఇంకా వర్కర్లు ఏమిస్తారు? ఏంటి రమ్య, ఓనరే మనకు సున్నా చుట్టాడు. మీరు ధైర్యంగా ఉండండి. అదిగో చూడండి, మరి స్టాఫ్ అంతా వస్తున్నారు. హ్యాపీగా ఉండండి. అమ్మయ్యా, 100 మంది దాకా వస్తున్నారు. గిఫ్ట్లు లెక్కేసుకో తమ్ముడు. రండి రండి, అందులో క్యూలో వచ్చి వధూవరులు గిఫ్ట్ చేతులతో దీవించండి. రావాలి గిఫ్ట్లు. ముందు కానుకలు, తర్వాత భోజనాలు. తమరికి భోజనానికి వెళ్ళండి. లెటర్ ఉంచండి. అలాగే. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి ఒట్టి చేతలా గిఫ్ట్లే లేవా? ఇదిగో కవరు. కవరా? ఏంటిది? ప్రామిసరీ నోటా? రమ్య పద్మనాభంల వివాహ సందర్భంలో నేను స్పందించి రాసిన కవిత్వం. అబ్బో. పద్మనాభం, చేసుకున్నావు వివాహం, చెయ్యాలి నువ్విక సంసారం. మరి వివాహం చేసుకున్నాక సంసారం చేరేటి. నీ పెళ్ళామే నీకు బెల్లం, ఆమెకు నీవే అల్లం. కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం. వెయ్యరా నీ నోటికి కళ్ళెం, పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం. అడుగున పేరేసుకున్నావా? పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. ఎంత సింప్లిసిటీ. వెళ్ళి భోంచే. థ్యాంక్ యూ. వెళ్ళి బాగా కుమ్మండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీయే. మీ నీచమైన సలహాని 30,000 రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను. అన్ని పూలు ఆకులు అలమలం. ₹1 గిఫ్ట్ కూడా రాలేదు. పూల మార్కెట్ రెండు హోటల్ మేనేజర్ గారు, కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు. నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ. 3,500 బ్యాలెన్స్ అమౌంట్ కడతారా? 3,500 క్యాన్సిల్. రూమ్ క్యాన్సిల్. బామర్దే, రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు? పోనీ రాత్రికి నేను మీ అక్క రెస్ట్ తీసుకో. బాగా ఆలోచించు తమ్ముడు. ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్. పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడు. అదోలు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లే వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇళ్ళు కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానిక ఇస్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వస్తే ఫాలో అయిపోయారు.
అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటిమాటికి 30,000 లాస్ అంటారేంటి? పత్తి రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తాయేంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? టైంలో కాఫీలేంటమ్మా, వెళ్ళి ఉప్మాయో చేసేట్టు. మన పిచ్చిగాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బాడికి తినేసారు. చూసావా? తిన్నారా అండి? తినేసారు. చెప్పండి, తినేసారు. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చాం. నేను మళ్ళీనా రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని కొన్ని వస్తువులు అందించారా? వాళ్ళేం తెంగరోళ్ళేంటి? ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకులో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏమే రమ్య, ఓకేనా? ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. Yes. అంటే మీరు మా అక్క పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ ప్యాంటు షర్ట్ ఇప్పి సారల డ్రై వేసుకో, ఒక చేత్తో బకెట్ అట్టుకో, ఇంకో చేత్తో చీపురు కట్ట అట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో, ఆ పిల్లనకాలు వెళ్ళిపో. ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాలి? ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య, వదిన తీసుకుని మీరే ఏంటిది 30,000 రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు. తప్పండి. భలే ఉంది. తప్పక కొడైకెనాల్, అచ్చు కొడైకెనాల్ లాగా ఉంది. భలే ఉంది. ఏమిటండి ఆనందం? ఇదివరకు కొడైకెనాల్ చూసారా? చూసా, సినిమాల్లో చిన్నప్పుడు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. అచ్చు సినిమా యాక్టర్ చూసినంత సంతోషంగా ఉంది. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి. అవునవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ టోకన్లు ఇచ్చారు కానీ స్వెటర్లకు మాత్రం టోకన్లు ఇవ్వాలా, లేకపోతే 2 స్వెటర్లు కొనుక్కునేవాళ్ళం. కానీ అక్కడ ఎలా ఉందా, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. స్వెటర్లు ఎందుకండి, వెచ్చగా కప్పుకోవడానికి నేనున్నానుగా. పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు. రూమ్కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను కానీ స్వీట్ గేమ్స్ వద్దలేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను కానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్కి వెళ్తున్నావా లేదా? నేను వద్దలేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కదనాలి? రండి. అది ఉండాలే. ఏంటండి వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి?
అబ్బా అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది అవే సిగ్గు లేకుండా. అవును సిగ్గు లేకుండానే ఇచ్చింది. ఆ రమ్య 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. కుదరదు. 2 minutes. కుదరదు. 1 minute లో వచ్చేస్తా. 1 minute ప్లీజ్ ప్లీజ్.